కోటగిరి మండల కేంద్రంలో బస్టాండ్ వద్ద ఎండాకాలం ప్రజల దాహార్తిని తీర్చడానికి అభయహస్తం ఫౌండేషన్ మాజీ సర్పంచ్ బర్ల గంగారాం ఏర్పాటు చేసినటువంటి చలివేంద్రాన్ని కోటగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షాహిద్ చేతుల మీదుగా ప్రారంభించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి కొత్తపల్లి ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు సునీల్ కుమార్ చౌదరి మాట్లాడుతూ మండల కేంద్రంలో అభయహస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం చాలా పెద్ద నిర్ణయం అన్నారు. ఫౌండేషన్ తరఫున ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తామన్నారు. వివిధ గ్రామాల నుంచి వచ్చే ప్రజలకు దాహం తీర్చడం ప్రధాన కర్తవ్యమని అభయహస్తం ఫౌండేషన్ స్వార్థకం చేసుకోవడం వివిధ రకాల సేవలు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమానికి కృషి చేసిన మాజీ సర్పంచ్ బర్ల గంగారాం, వారి కుమారులు బర్ల మధుకర్, వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. సందర్భంగా బర్ల మధుకర్ మాట్లాడుతూ మండల కేంద్రానికి ప్రతి గ్రామం నుంచి వచ్చే ప్రజలకు ఎక్కువగా వస్తారని, ప్రజలకు వడదెబ్బ తగలకుండా ఉండటానికి, ప్రజలకు దాహన తీర్చడానికి అందుకని ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షాహిద్, ఎంపీటీసీ కొత్త మనోహర్, ఎంపీపీ వల్లేపల్లి సునీత, శ్రీనివాసరావు, శివరాజ్ దేశాయ్, కొల్లూరు కిషోర్, మాజీ ఎంపీటీసీ సలీం, కొత్తపల్లి సహకార సంఘం అధ్యక్షులు సునీల్ కుమార్ చౌదరి, కప్ప గణేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఎండాకాలము మరియు పేద ప్రజలకు మరియు ప్రజలందరికీ దాహం తీర్చడానికి చలివేంద్రము ఇక్కడ ఏర్పాటు చేసి ఉదయము మజ్జిగ, మధ్యాహ్నము మంచినీరు సౌకర్యము కల్పించినందుకు వారికి, వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మంచిగా జరగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఇటువంటి కార్యక్రమం చేయడము చాలా సంతోషకరము అని నేను తెలియజేస్తా ఉన్నాను.